నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ల కల్పనపై అప్పుడే కలహాలు మొదలయ్యాయి. ఈ బిల్లును ఆమోదించే విషయంలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమి ఒకవైపు, కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష కూటమి మరోవైపు మోహరించాయి. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి అధికార బీజేపీ సన్నద్ధమైంది. అయితే అసలు విషయాలు దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం. లోక్సభ, రాజ్యసభ సహా వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, శాసన మండళ్లు, స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్ 2023లోనే తీర్మానించింది. 2029 జమిలీ ఎన్నికల దృష్ట్యా మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిగిన అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోడీ ఈ మేరకు లేఖలు రాశారు. ఆ లేఖలు అందుకున్న వెంటనే విపక్ష కూటమిలోని పలువురు నాయకులు ప్రభుత్వ ఉద్దేశాలను తప్పుపడుతున్నారు. నియోజకవర్గాల డీలిమిటేషన్తో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి వివరాలు లేకుండా పార్లమెంటు ముందుకు తేవడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే ప్రజలను మహిళా బిల్లు పేరిట ప్రధాని మోదీ మోసగిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ వ్యవహారం తేలకుండా మహిళా బిల్లును ఎలా ఆమోదిస్తారని ఆయన నిలదీశారు. ఈ బిల్లు ఆమోదానికి తమకు అభ్యంతరం లేదని చెబుతూనే నియోజకవర్గాల డీలిమిటేషన్తో ముడిపెడుతున్నారు. రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్న ఈ బిల్లుకు ఆమోదం లభించాలంటే చట్టసభల్లో 3/2 వంతుల పైగా మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో పాటు సబ్ కోటా కోసం పట్టుబట్టే ఇతర విపక్షాల వాదనలను అధికార కూటమి ఎలా తిప్పికొడుతుందో చూడాలి. అధికార కూటమి వ్యూహాలు, విపక్షాల అభ్యంతరాలకు చూపించే పరిష్కారాలను బట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభిస్తుంది. విపక్షాలు కేవలం అభ్యంతరాలతోనే ఆగుతాయా, లేక మహిళా రిజర్వేషన్ బిల్లునే అడ్డుకుంటాయో వేచి చూడాలి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.